ఒక వాహనానికి లేదా వ్యక్తికి రోజుకు గరిష్టంగా ఎంత 200 లీటర్ల డీజిల్ అట బంకుల విక్రయాలపై పరిమితి విధిస్తూ కేంద్ర ఉత్తర్వులు. బల్క్ డీజిల్ ధర ఎక్కువగా ఉండడంతో మామూలు బంకుల్ని ఆశ్రయిస్తున్నటువంటి పారిశ్రామిక వాణిజ్య సంస్థాగత వినియోగదారులు వారిని కట్టడి చేసేందుకు ఈ ఉత్తర్వులు విడుదల చేసినటువంటి కేంద్రం. ఉత్తర్వులు 90 రోజుల్లో అమల్లో అంటూ చూస్తున్నాం. సో దాదాపు అంటే రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే వాడకానికి ఒక పరిమితి కేంద్రం విధిస్తున్నట్టు. ఎందుకు ఈ యొక్క వాణిజ్య పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయట డీజిల్ దొరకకపోవడం వల్ల మొత్తం ఈ యొక్క పెట్రోల్ బంకులనే అధికంగా వాడుతున్నట్టుగా తెలిసింది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి మనం చూద్దాం. పెట్రోల్ బంకుల్లో డీజిల్ అమ్మకాలపై పరిమితి విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత ప్రస్తుతం బల్క్ వినియోగదారులకు ప్రభుత్వ రవాణా సంస్థలు, ఇన్ఫ్రా కంపెనీలు, ప్రైవేట్ ట్రావెల్స్, పరిశ్రమల వంటి వాటికి విక్రయిస్తున్న డీజిల్ లీటర్ 134 రూపాయలు కాగా బంకుల్లో లీటర్ డీజిల్ ధర 90 రూపాయలుగా ఉంది. ధరల్లో ఇంత తేడా ఉండడంతో చాలామంది బల్క్ వినియోగదారులు నిబంధనల విరుద్ధంగా రిటైల్ అవుట్లెట్లకు వెళ్లి డీజిల్ పోయించుకున్నారు. దీనివల్ల సాధారణ వినియోగదారులకు కొరత ఏర్పడమే కాక చమురు సంస్థలకు నష్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం బంకుల్లో ఒక వాహనానికి ఒక వినియోగదారుడికి ఒక రోజుకి గరిష్టంగా అంటే ఒక వాహనానికి ఒక వినియోగదారుడికి ఒక రోజుకి గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయిస్తారు. సో ఇది ఒక నిబంధన తీసుకురావడం జరిగింది. సో బంకుల్లో ఈ ఇంధనాన్ని కూడా నేరుగా వాహనంలోనే పోస్తారు లేదా పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆమోదం పొందిన కంటైనర్లో పోస్తారు. అంతే తప్ప మామూలు ప్లాస్టిక్ కంటైనర్లో డీజిల్ నింపరు. అలా పోయించుకున్న డీజిల్ను వేరొకరికి విక్రయించకూడదని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక వాణిజ్య సంస్థాగత అవసరాల కోసం పెద్ద ఎత్తున డీజిల్ కొనుగోలు చేసేవారు పెట్రోల్ లేదా డీజిల్ను సాధారణ ప్రజల తరహాలో నేరుగా రిటైల్ అవుట్లెట్లకు వెళ్ళి పోయించుకోవడానికి అనుమతించారు. ఈ తరహా బల్క్ వినియోగదారులు ఖచ్చితంగా తమ సొంత సంస్థ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బంకుల ద్వారా మాత్రమే తమకు కావాల్సినటువంటి ఇంధనాన్ని సమకూర్చుకోవాల్సిన నిబంధన చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సామాన్యులకు కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది, కొరత ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక నిబంధన తీసుకురావడం జరిగింది. ఇదంతా పారిశ్రామికంగా లేకపోతే వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసం ఒక రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. సో దాని గురించే ఇదంతా కూడా కేంద్రం ఒక నిబంధన తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.